మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్. గురుగారు, జూన్ నెల 2026 విశేషంగా తులారాశి వాళ్ళకి ఏమన్నా మంచి గుడ్ న్యూస్ ఉంటే తెలియజేయండి. ఎక్కడ ఏ విధంగా వీళ్ళు జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది, మరి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? తులారాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు. శుక్రుడు ఉన్న స్థానము మిథున రాశిలో ఉన్నాడు. కుజుని దృష్టి తులారాశి మీద పడి ఉంది. ఇది జన్మజాతకము కాదు, గోచార ఫలితం మాత్రమే. గోచార ఫలితం వేరు, జన్మజాతకం వేరు. జన్మజాతక ఫలితానికి విశేషమైనవి కొన్ని ఉంటాయి, గోచార ఫలితానికి నామకహగా ఉండేవి కొన్ని ఉంటాయి. కాబట్టి తులారాశిలోని చిత్త 3-4 పాదములు, స్వాతి 1-2-3-4 పాదములు, విశాఖ 1-2-3 పాదాలు, 9 పాదాలు తులారాశిలో ఉన్నాయి. తులారాశిలో ఉన్న దాంట్లో చిత్త 3-4 పాదాలు, విశాఖ స్వాతి 4 పాదాలు కూడా చాలా బాగున్నాయి. ఆధిక్యత పొందుతున్నారు, ఉన్నతమైన స్థానానికి వెళ్తున్నారు, అనుకున్నట్లు చేయడం జరుగుతుంది. మిత్రులతోటి అవగాహన కలిగి ఉన్నారు ఈ యొక్క చిత్త స్వాతి వారు. విశాఖ 1-2-3 పదాలు ఉన్నాయి ఇక్కడ అందులోనే. ఇంకా తర్వాత మళ్ళీ ఈ యొక్క స్వాతి అన్ని కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకుంటే వచ్చిన తులారాశి గురించి ఫలితములు ఏ రకంగా ఉంటాయి. ఈ తులారాశి వారికి దైవ ఆరాధన మీద నమ్మకం ఉంటుంది. విశాఖ నక్షత్రం ఉన్నవారికి దైవారాధన అంటే ఏదో ఇలా చేస్తే అది జరుగుతుందట, అలా చేస్తే ఇది జరుగుతుందంట, మనం ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, బాగానే ఉంది, మంచిదే, ఆలోచన మంచిదే. చెడ్డని ఎవరంటారు? దేవుణ్ణి స్మరిస్తాను అంటే, దేవుణ్ణి పూజిస్తాను అంటే కాదనేవాడు ఎవరో ఉండరు, చేస్తారు. కానీ ఈ యొక్క జాతకులు ఏం చేస్తున్నారంటే, ఇలా చేస్తే అలా జరుగుద్దంట, ఇది జరుగుద్దంటావా మనం చేస్తే, ఇది అవుతుందా మనం చెయ్యాలి అనుకునే భావం వస్తుంది. ఈ భావం వలన సరిగ్గా చేసేవాడిని వదిలేస్తారు, అరకొరతనంగా చేసేవాడిని పెట్టుకుంటారు, అంతే జరుగుద్ది. ఇప్పుడు మంచిగా చేసుకునే దగ్గరికి మాట్లాడితే ఆడేదో చిరాకుపడిన చేయని ఆడ మాట్లాడు, అరకొరతనంగా చేసుకునేటికి డబ్బులు కావాలి, ఏదో చేయాలి. నీ పేరు మీద ఈ అభిషేకం చేయించడం కాదయ్యా, దానివల్ల ఉపయోగం లేదు, నీ పేరు మీద హోమం చేద్దాం, మహామృత్యు హోమం చేద్దాం, సుదర్శన హోమం చేద్దాం అంటాడు. వీడు ఏముందా అని చూస్తారు, వీళ్ళు ఏముందా అని చూస్తారు ముందు. వీడు వెళ్ళ 4 గొలుసులు, 4 ఉంగరాలు ఉండి, ఒక ఆస్తులు ఉన్నాయి అంటే డబ్బు ఉన్నవాడే కదా, పర్వాలేదు కదా, వీడి దగ్గర 4 లక్షలు లాగచ్చు అని వాడికి హోమాలు పెడతారు. ఏం జరగవు, నష్టదాయకమైన స్థితిగతులకి వెళ్తుంటారు. ముఖ్యంగా తులారాశి వారికి బంధువర్గం, మిత్రవర్గం కాదు, మిత్రవర్గం చాలా యోగదాయకులుగా ఉన్నారు. బంధువులు, ఈ బంధువర్గం అంతా మహాశత్రుదాయకంగా ఉన్నారు. శత్రుదాయకం అంటే ఏంటి? నువ్వు నాశనం అయిపోతే నాకు సంతోషం, నువ్వు నష్టపోతే మేము సంతోషపడతాం, నువ్వు కింద పడిపోతే ఇంకో 4 రాళ్ళు వేసేస్తాం మేము. ఒకడు జోబూతిలో పడ్డాడంటే అది చెయ్యి అందిస్తే అది పైకి వస్తాడు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, ఇది చెయ్యి అందిస్తే మనల్ని ఎగేస్తారేమో, ఈ సగంలోనే కొట్టుకుంటున్నాడు, రాయి మీద పడత్తి పోలా అనే భావం, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి బంధువర్గం వారికి. తులారాశి వారు ఇటువంటి విధానంలో దెబ్బతింటున్నారు. అంటే బంధువులే నష్టపరుస్తున్నారు. ఈ దగ్గర ఒక ఉన్నతమైన విధానం ఉందని చెప్పుకోవాలి, మంచిగా చెప్పుకోవాలి, ఉన్నట్టుగానే చెప్పుకోవాలి. కాబట్టి వీళ్ళ దగ్గర ఉందంటే, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, ఏం పర్వాలేదు, మనదంటే 10 లక్షలు ఉన్నాయి కదా అనే విర్రవీగితనం ఉంది. విర్రవీగితనం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే గొప్పలు చెప్తారు. విర్రవీగుడు ఏం చెప్తాడు, నేను అంత గొప్ప ఉంటాను, ఇటు ఇలా కదా బంధువర్గం కదా, కళ్ళు తిక్కిపోయిరా అని అనుకుంటారు. వీటి దగ్గర ఎలా దెబ్బతీయాలి, ఈయన ఎలా మంచాలి అనే భావనతో ఈయన చేస్తుంటారు. ఇటువంటి విధానంలో తులారాశి 50 మందిలోని ఎక్కువగా విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు ఎక్కువ ఉన్నది ఇటువంటి విధానాల్లో నడుస్తూ ఉన్నది. సో తులారాశి
ఈ రకంగా ఉంటే అందరికీ ఇలాగే ఉన్నదా? కాదు, అందరికీ లేదు. ఇందులో నక్షత్రాలను ఎన్ని రాశులకి చెప్పింది, మేషరాశి చెప్పాను, మళ్ళీ తులారాశికి చెప్పాను నక్షత్ర విధానాలు. ఈ తులారాశిలో ఉన్న విధానాలు చెప్పుకోవాలంటే వ్యాపార రంగం ఉన్నతమైన స్థానంలో ఉంది. అంటే పట్టినదల్లా బంగారం అవుతుంది. ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. నీ మాటకి ఎదురు లేకుండా పోతుంది. ఎక్కడా నీ బంధువర్గం దగ్గర కాదు, నీ మిత్రవర్గం దగ్గర. తులారాశి వారి మిత్రవర్గం దగ్గర, వ్యాపార రంగం దగ్గర. వ్యాపారంలో బంధువులు ఉండరు. బంధువులు ఎందుకు ఉండరు? వ్యాపార సముదాయకులనే ఉంటారు. దాని దగ్గర వ్యాపారం చేస్తే మాట పోకుండా ఉందంటే ఏముంది? అమ్మ, లాభదాయకమైన స్థితిని పొందుతున్నారు. అటువంటి ఫలితంలో వీళ్ళు ఉన్నతమైన స్థానం చేరుకుంటున్నారు. అలాగే ఉద్యోగ రంగాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క తులారాశి వారి ఉద్యోగ రంగంలో సమతల్యంగా ఉందా, ఎక్స్ట్రాగా ఉంది. వీళ్ళకి విదేశ గమనాలు చేసే యోగ్యత కలుగుతుంది. ఈ యొక్క సమయంలో విదేశ గమనాలు చేసే యోగ్యత ఉంది. విదేశాలకు వెళ్ళాలి, వెళ్తారు. దాన్ని విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాన్ని సంపాదించవచ్చు, ఉన్నతమైన స్థానాన్ని సంపాదించవచ్చు. అటువంటి విధానం జరుగుతూ ఉంది. అలాగే ఉద్యోగ అన్వేషణలో ఉన్నవాళ్ళు ఉంటారు. చాలా రోజుల నుంచి ఉద్యోగం రాలేదండి, వస్తుంది అనుకున్నాం, రాలేదు అనుకునేవారు ఉన్నారు. కానీ ఈ యొక్క మాసం 8వ తారీఖు కాడి నుంచి, జూన్ 8వ తారీఖు కాడి నుంచి ప్రయత్నం చేయండి. 20 రోజులు అంటే 28 ఉద్యోగులు ఉండిపోతారు. ఆ ఉద్యోగంలో మీరు నిలబడతారు. ఉద్యోగం కూడా చక్కని ఉద్యోగాన్ని సంపాదించుకునే స్థితిగతులు ఉంటాయి. అలాగే ఇది అధిక జ్యేష్ఠ మాసం అయినందువలన ఇందులోని తులారాశి వారిలో అంటే పెద్దవాడు ఉంటే కుమారుడు, ఇంటిలో కుమారుడు పెద్దవాడై ఉంటే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఒక ఆస్తిని కొనడం కానీ, వివాహ ప్రయత్నం చేయడం కానీ, వ్యాపార సముదాయాన్ని నిర్మించడం కానీ అనుకోకూడదు. ఈ అధిక జ్యేష్ఠ మాసం వెళ్ళిన తర్వాత ఈ తులారాశి సంబంధించిన వారు నిజ జ్యేష్ఠ మాసంలో చేస్తే ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇటువంటి ఫలితంలో ఉంటే ముఖ్యంగా భార్యాభర్తల గురించి చెప్పాలి. ఇక్కడ తప్పదు. భార్యాభర్తల విధానం ఏంటంటే ప్రతి విషయంలోని నువ్వంటే కరెక్ట్గా చెప్తున్నావు, నువ్వంటే కరెక్ట్గా చెప్తున్నావు అనే భావం వస్తున్నా చివరికి వచ్చేసరికి నువ్వు చెప్పింది ఏం జరగలేదనే అవగాహన రాహిత్యాన్ని తీసుకుంటున్నారు. ఇక్కడ నష్టదాయకమైన పరిస్థితిని కొని కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అంటే మాటలతోటి వాగ్వాదాలకు దిగకుండా ఆలోచనాపరమైన పరిస్థితులు తీసుకుంటే భార్యాభర్తల మధ్యన అవగాహన దోషాలు రావు. ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పుకోవాలి. తులారాశి వారికి యోగదాయకమైన స్థితి ఏంటంటే కుజుడు తులను చూస్తున్నాడు. మేషరాశిలో కుజుడు ఉంది కదా, ధన సప్తమాధిపతి అయ్యాడు తులారాశికి. కుజుడు ఎప్పుడైతే చూస్తున్నాడో వాహనపరమైన ఇబ్బందులు కావడానికి అవకాశం ఉంది. వాహనపరమైన ఇబ్బందులు అంటే కుజతత్వ విధానములో మీరు కరెక్ట్గానే ఉన్న ఎదుటి వాళ్ళు మద్యపానం చేసి వచ్చి మిమ్మల్ని దాచేయవచ్చు, లేకపోతుంటే ఎత్తైన ప్రదేశం నుంచి జారి పడవచ్చు, లేకపోతే అగ్ని ప్రమాదములు సంభవించవచ్చు. అగ్ని అంటే మంటలో నిప్పులు అనుకోకూడదు, కరెంట్ కూడా అగ్నే. అటువంటి విధానాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యోగదాయకమైన స్థితిగతుల్లో ఉండాలి. సరే, ఇటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు ఈ వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ప్రమాదకరమైన పరిస్థితులు కలగకుండా ఉండి భార్యాభర్తల మధ్యన అవగాహన పెంపొందించుకుని ఉండి ఉన్నతమైన అంటే బంధువర్గం వారు చేస్తున్న కుతంత్రపు అవన్నీ తొలగి జరగాలంటే ఈ తులరాశి వారు ఏమి చెయ్యాలి? తుల అంటే అర్థం ఏంటి? త్రాస్, ధర్మదేవత చేతిలో ఉండేది త్రాస్, ధర్మాన్ని సమతల్యంగా తోచది. ఇది అటు ఇటు కాకుండా పోకుండా ఆపు చేసుకునే స్థితిగతులు ఉంటేనే న్యాయ నిర్ణత జరుగుతుంది. కాబట్టి ఈ తులారాశి వారు చేయవలసినది ఏంటంటే శివ నామ సంకీర్తన చేసుకోవాలి. శివనామ సంకీర్తన అంటున్నారు ఏంటండి? సంకీర్తన అంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ యొక్క
పంచాక్షరి మంత్రాన్ని నిరంతరము జపించుకునే పరిస్థితి ఈ మాసం ఎందుకు చేసుకోవాలి, నిరంతరం చేయాలి. అలాగే ఎన్ని సోమవారాలు చేయవు, అన్ని సోమవారాలు ఈశ్వరుడికి అభిషేకం చేయించండి. ఈశ్వరుడికి అభిషేకం చేయించిన తర్వాత ముఖ్యంగా సపోటా పళ్ళు అనేవి ఉంటాయి, ఇవి మనకు దొరుకుతాయి. అల్లం నేరేడు పళ్ళు దొరుకుతాయి. సపోటా, అల్లం నేరేడు ముఖ్యం. ఆ అల్లం నేరేడు పళ్ళు లోపల ఉన్న గింజలు తీసేసి ఆ కండతోటి జ్యూస్ చేయాలి. అల్లం నేరేడు రసం చేయాలి. సపోటా జ్యూస్ చేయాలి. సపోటా జ్యూస్ చేసామని చెప్పేసి అందులో పాలు అవి వేయకూడదు, ఓన్లీ సపోటా జ్యూస్ రావట్లేదంటే కొద్దిగా నీళ్ళేయండి, కొద్దిగా నీళ్ళేసి జ్యూస్ చేయండి. ఆ జ్యూస్ చేసిన తర్వాత పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇటువంటివన్నీతో కలిపి ఈ సపోటా, ఈ అల్లం నేరేడు పళ్ళు జ్యూస్ని తీసుకుని ఉదయకాలంలో అభిషేకాన్ని చేపించండి. అభిషేకాన్ని చేపించిన తర్వాత మారేడు దళములు అనేవి 12 మారేడు దళాలు తీసుకుని ఒక దారానికి దండగా కుచ్చి, ఆ దారాన్ని దండగా కుచ్చిన దారంతో సహా స్వామివారి శివలింగానికి అలంకరణ చేయండి. అలంకరణ చేస్తే అపమృత్యు దోషములు, లేకపోతే ఉన్నతమైన శత్రువర్గం పెరిగిపోయినది ఆళ్ళు దగ్గర నుంచి భార్యాభర్తల మధ్యన వచ్చే అవగాహన విధానాలు ఇటువంటివన్నీ తొలుగుతాయి. ఓం త్రయంబకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్యమామృతాత్. ఇది మహామృత్యుంజయ మంత్రం. ఈ మహామృత్యుంజయ మంత్రం చేసేటప్పుడు 12 క్షేత్రాలు, 12 జ్యోతిర్లింగం, దాన్ని అర్చన చేస్తే మనం 12 జ్యోతిర్లింగాలు చూడకపోయినా దర్శించకపోయినా ఆ యొక్క ఫలితాన్ని ఈ తులారాశి వారు పొంది మోహోన్నతమైన స్థితిగతులకు చెంది యోగదాయకమైన ప్రసిద్ధి పొంది అష్టైశ్వర్యములు ఆయుర ఆరోగ్యంలో కూడా పొందగలరు అని సూత మహాముని ఎప్పుడో చెప్పాడట. ఓవరాల్ గా ఈ మాసం వీళ్ళకి ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మంచి విశేషాల్లో మనం చెప్పుకున్నవన్నీ కూడా మంచిగానే జరుగుతాయి. అంటే స్థితిపతిని పొందుతున్నారు. ఇంకా